ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వా నేనా రౌండ్ రూల్స్ ఏంటంటే మేము ఒక అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉండే ఫోటో చూపిస్తాం. బజర్ నొక్కేసి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పాలి. క్వశ్చన్ అడుగుతాం, ఇది ఏ హీరో హీరోయిన్ పిక్చర్ అని అడిగాం అనుకోండి, ఇద్దరు పేర్లు చెప్పాలి. అయితే ఇదంతా జరగడానికి 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే ఎక్కడైతే ఆగిందో ఆ డబ్బులు మీ అకౌంట్ లో వస్తాయి, లేదంటే మీ అకౌంట్ లో నుంచి అంత డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోలోని ఆనాటి హీరోయిన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. మధునందన్, సావిత్రి. మీరు ఆ ముంజలు తినడంలో ఒక 1/2 సెకండ్ లేట్ చేశారు, దాంతో వీళ్ళు బజర్ నొక్కేశారు. పంపిసాయి గారు షార్ప్. ఓకే, ఇది కరెక్టా కాదా చూద్దాం. సరే, ఒక ఛాన్స్ అండి. ఛాన్స్ ఏం లేదు. ఏ పాపం ఇద్దాం. ఏంది ఇప్పుడు చెప్పండి, ఎవరో వాళ్ళని ఒక పాట ప్లే చేస్తాం, దానికి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసుకొని డాన్స్ చేస్తే మార్క్స్ ఇస్తాం. రండి, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్. మీరే ఫ్లోర్ మూమెంట్ వేస్తే మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నాకు రాదండి బాబు డాన్స్. మీకు వస్తే డీ ప్రోగ్రామ్ పిలుస్తుంటే రాదు కాబట్టి ఇక్కడ పిలిచారు. గుసగుసలాడే నా హృదయము గిసలాడే ప్రియా ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. డాక్టర్ని కలవాలి మీరు అర్జెంట్ గా. ఎందుకంత ఇబ్బంది పడుతూ నడుస్తున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు ఫస్ట్. అది కాదండి, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు ఎక్కడో ఒక ట్రైన్ లో చూసిన గుర్తు. ఈయన అలాగే వెళ్ళాడు. డాక్టర్ కూర్చోవద్దని చెప్పిండు, అందుకే అట్లా నడుస్తుంది. మా డబ్బులు సేఫ్. ఎక్కడ సేఫ్? మేమే అన్సేఫ్. మీ డాన్స్ చూసి ఇవ్వండి 96,000. అదేంటిది మరి డాన్స్ బాగుందంటే బాగుందంటే అన్నారు, బాగాలేదు అది. ఇంకొద్దు, మన డాన్స్ గురించి మేము బాగుంది అంటాం, మీకు మనసాక్షి లేదు. ఉంది బాగా. సెకండ్ క్వశ్చన్, ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో గెస్ చేసి చెప్పండి. తెలంగాణ శకుంతల. చూద్దాం కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. $97,000. కానీ దానితో పాటుగా తెలంగాణ శకుంతల గారిని గుర్తు చేసుకుందాము. మనకి లక్ష్మి సినిమాలోనే కదా ఆవిడ వేణుమాధవ్ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అక్క, నేను తెలంగాణ శకుంతల గారు, నా అసిస్టెంట్. బుల్లితెర అవార్డ్స్ కూడా కొట్టేస్తారు ఇప్పుడు మీరు. పాలు పితకరా. ఏందిరా సెల్ఫీ దిగుతున్నావా? అక్క, డబ్బులు ఇయ్యలే గానీ ఎప్పుడు ఇస్తావు తమ్మి? ₹1,00,000 కావాలి అని పట్టుకుపోయినావు కదా. ఆ ₹1,00,000 వడ్డీ లేదు, ఏం లేదు, ఇప్పటి వరకు డబ్బులు ఇయ్యలే. మళ్ళీ ఏమో ఆయనకి అదేంది ఆ సినిమా నారప్ప క్యారెక్టర్ నేను మాట్లాడినా కాదక్క, అడిగిన క్యారెక్టర్ ఏంది? చిన్నప్ప క్యారెక్టరా?
ఎట్లా చేస్తాడు చేయమన్నా ఎట్లా చేస్తారు చిన్నప్ప క్యారెక్టర్ ఎట్లా చేస్తావు నిత్తి కట్టలేగా ఈ నెల డబ్బులైనా లేకపోతే క్యారెక్టర్ పాల్విండు చిన్నప్ప క్యారెక్టర్ నేను డబ్బులు ఇచ్చేస్తా పైసలు ఇస్తావు నా బీరువాలోకి వెళ్ళి డబ్బులు తీసుకొని నా డబ్బులు నాకే ఇస్తావా అవి ఎనివిరా పైసలు తిరిగితే అట్లొద్దు రే కత్తి దూర్చరా పాలు పితుతా నేను కూడా పాలు పితుతా ఆ పెండది రా పెండది ఓకే ఎత్తు పెండ ఎత్తు అరే చూసిరా పమ్మిగారు పాలు ఎవ్వరు రావట్లేదేంది అసలు అప్పు కోసం ఈ మధ్య గిరాకీ బాగా తక్కువ ఉంది అక్క వస్తారు కొత్త పోరాలు ఇద్దరు అక్క ఏదైనా మలక్పేటలు ఉంటాం మేము మిత్తికి ఒక 5 లక్షల డబ్బులు కావాలి 5 లక్షలు నెత్తికా మిత్తికా మిత్తికి మలక్పేటలో పెద్ద దాదా అరే మనకన్నా పెద్ద దాదాలు ఎవరైనా ఉన్నారా అసలు నిజాంపేట్ కుకట్పల్లి చిక్కట్పల్లి లక్డిగపూల్ కోటి మణికొండ మొత్తం మనమే దాదా షేర్ ఆటో డ్రైవర్స్ లాగా మాట్లాడతారేంటి వీళ్ళు డాన్స్ అనుకొని వస్తే డబ్బులు నా మీదనే జోకులు వేస్తున్నావా నేను మిత్తి సరే నన్ను డబ్బులు అడుగుతున్నావు ఏం పెడతావు నీ దగ్గర ఏముంది తాకట్టు పెట్టనికి దీనికి తోడునిస్తా నీడనిస్తా ఏం చేస్తాం ఆయనకివ్వు తోడుని కోకాపేటలో ఏమైనా స్థలాలు ఉన్నాయంటే చెప్పు అవి రాయించుకుంటాం నీకు డబ్బులు ఇస్తాం నానగ్రామ్ కూడా చోరస్తా ఉందా ఆ పక్కనే ఒక పెద్ద బిట్టు ఉందా ఆ బిట్టు పక్కన టీ బండి ఉందా ఆ బండి మంది ఆ బండికి ఇరువు పెడతాం 5 లక్షలకి ఇంత అడుగుతారు మీరు వీళ్ళంతా వీళ్ళు చెప్తున్నారు షేర్ ఆటో అవుతే అది అంతా సెటప్ వేరే ఎంత జూనియర్ ఆర్టిస్ట్ నాకు నమ్మకం రావాలి మీరు గుండా అని ఫస్ట్ నేను గుండానా ఇగో ఒరిజినల్ కత్తి ఒరిజినల్ గేదె ఏదైనా పిసుకు బయటికి తీ పాలు మా గేదె డైరెక్ట్ పెరుగిస్తుంది ఎనీ డౌట్ మాది డైరెక్ట్ నెయ్యి వస్తుంది మాదైతే డైరెక్ట్ పేడేస్తుంది బాబు ఒకసారి పేడి నేనా ఎన్ని రోజుల్లో తిరిగిస్తావు నాకు 3 వచ్చినప్పుడు ఇస్తావు ఆయన 3 లక్షలు వచ్చినప్పుడు ఇచ్చేస్తా అంటుండక ఫస్ట్ 3 ఇస్తా తర్వాత 2 ఇస్తా అంటు అలా 3 వచ్చినప్పుడు ఇంకెప్పుడన్నా ఇంకో ఆయన చెప్పమని ఇదంతా ఊకోక ఇవన్నీ మేము తీసుకోవడమే ఇవ్వడం ఏమి ఉండదు 1 2 3 4 5 తర్వాత 7 ఇదిగో ఇగో ఇల్లది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రిలీజ్ అవుతుంది దాని మీద పెట్టుకొని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి హీరో కదా సేమ్ నా లెక్కనే ఉంటాడు ఆయన అక్క ఆ పిల్లగాడే ఈ పిల్లగాడికైతే ఇచ్చేయచ్చు ఇది సితారా ఎంటర్టైన్మెంట్స్ కి ప్రీ రిలీజ్ మీకే ఇస్తాము ఎంత 5 అడిగితే 7 ఇచ్చిర్లే అరే 2 తీసుకొని మీరు అందరు నాతో వచ్చారు అయ్యా నువ్వు పోరా మీరిద్దరు మాత్రమే మిగిలారా చాయ్ పెట్టుకొని రాపో అరే పెండపాలు కలిసిపోయినా చూసుకోరా మరి ఓకే మనం నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాము ఈ ఫోటోలోని హీరో ఎవరో గెస్ట్ చేసి చెప్పండి అదే విశ్వక్ నేనే విశ్వక్ సేన్ చూద్దాం విశ్వక్ సేన్ అవునా కాదా వేరే వాళ్ళు ఎవరో చెప్పడం పర్వాలేదు ఈయనే విశ్వక్ సేన్ అంట డబ్బులు 97,000 పోయింది అంటే మాకు 97,000 తీసుకోవాలనిపించట్లేదు ఒకవేళ విశ్వక్ తారక్ డైలాగ్ ఏదైనా చెప్పేస్తే 97,000 రూపీస్ తీసేసుకోనా 97 3,000 కల్పించేస్తా సరే నేనే చెప్పేస్తా చిన్నది చెప్తా చెప్పండి యూజర్ నేమ్ దయా పాస్వర్డ్ పోలీస్ ఇది దయాగాడి దండయాత్ర 97 లో 7,000 ఇస్తారేంటి మీరు నేను ఇప్పుడు డైలాగ్ చెప్పినా కదా ఇందాక మేము డాన్స్ చేసినప్పుడు కూడా అలాగే చెప్పారు కూడా ఇచ్చేయండి మీరు చెప్తే నేను ఈ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా మీకు ఇస్తా అబ్బబ్బే అంత కష్టం ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రౌండ్ లో ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి అదే విశ్వక్ తరుణ్ భాస్కర్ చూద్దాం రైట్ ఆన్సర్
96,000. తరుణ్ భాస్కర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మనం కూడా ఒక ఆడిషన్ సీక్వెన్స్ చేసేద్దాం. ఓకే, సో ఇక్కడ షూటింగ్ జరుగుతోంది. కెమెరామెన్ మధు, ఏంటి ఇంత లేట్ అమ్మా? సీనియర్ డిఓపి. సీనియర్ డిఓపి అంటే డై వేసుకోవడంలో కాదు, వర్క్ లో చూపించాలి. మేడం రాత్రి 2 గంటలకు ఇడిచిపెట్టిరా, పొద్దున్నే లేవాలి, రావాలి. సినిమా బాగా రావాలమ్మా. హీరోయిన్ ని పిలవండి. అమ్మా హీరోయిన్. ఆ సాంగ్ ఉంది కదా, దుపట్టా డాన్స్ ప్రాక్టీస్ చేసుకొని వచ్చారా? కొరియోగ్రాఫర్ కూడా రాలేదు ఇవాళ. ఇట్లా చేసి ఇలా తిరిగేసి ఇలా పట్టుకుంటారు కదా, అది. ఒక నిమిషం, మీకు అప్పటి వరకు రిహర్సల్ కి. అమ్మా డాన్సర్ దమ్మా, నూరే రిహర్సల్ చేద్దాం. ఏ చుట్టంలానా? చుట్టంలా. నోట్లో చిరవలు పెట్టుకుంటారు. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా 2 కన్నులా. చూడమ్మా, నీకైతే అది సరిగ్గా వచ్చినట్టుగా లేదు. ఒక పని చేయి, డైలాగ్ ఏమైనా ట్రై చేయను. నువ్వు హీరో గారికి ప్రపోజ్ చేస్తున్నావు. నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను. మీరు నైట్ తలుపులు కొడుతుంటారు కదా, అది చేయండి. బుజ్జే, ఏంటి? అంటే నాకు చాలా ఇష్టం. ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటావు? నాకేం వినిపించట్లేదు. ప్రపోజ్ చేసేటప్పుడు నెమ్మదిగా చెప్పాలంటారండి. ఏంటి ప్రపోజా? ఏం కాంపిటీషన్ నాకు ప్రపోజ్ చేస్తున్నావా ఏంటి? నీకు ఒంట్లో కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఎంత ఉందో తెలుసా? అవేం లేవు కానీ ఒకసారి ఆలోచించి బుజ్జి. ఏంటి ఆలోచించేది? 2 పడవలైనా ఉన్నాయా నీకు అసలు? రెండేంటి 16 పదవులు ఉన్నాయి. మాటలే దొరికిపోతున్నాయి. రాత్రి ఏం చేసావేంటి? మీ అమ్మ నాన్నకి చెప్పావా? మీ అమ్మ నాన్న పిలు. ఎక్కడైనా చరిత్రలో ఉందా అమ్మా నాన్న కన్నా కొడుకు పెద్దగా ఉండడం? మొట్టమొదటిసారి నీకే జరిగింది. ఇదిగో మీ అబ్బాయి ఏమో వచ్చి లేని పని మాటలన్నీ మాట్లాడుతున్నాడు నాతో. అలా ఎట్లా చేసావు? కొడుకుకి ఏం పేరు పెట్టు? కొడుకుకి ఏం పేరు పెట్టాలా? పెట్టలేదా మీరు పేరు? పేరుందిరా, పెట్టరా, ఇప్పుడన్నా పెట్టరా కొడుకు పేరు. కిరణ్, ఎందుకు అలా అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు? నీకు ఎలా ఇష్టం అమ్మ? నీకు అబ్బాయికి చేసి ఇష్టమా డాడీ? ఓకే బాబు, వెళ్ళమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా నాన్న థ్యాంక్ యూ.